నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట యోనా గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. మరణము నుండి విడుదల తర్వాత కృతజ్ఞత తెలిపే యోనా ప్రార్థన ఇది. తిమంగలం కడుపులోకి వెళ్ళాక యోనా తానింకా బ్రతికి ఉన్నట్టు గ్రహించి యెహోవాకు మొరపెట్టాడు. తాను ఇంచుమించుగా చనిపోయిన వాడిగానే ఎంచుకున్నప్పటికీ యోనా చేసిన ప్రార్థన అంగీకరించి అతని మొర విని అతని ప్రాణాలు కాపాడాడు. పాతాళం అంటే మృతులు ఉండే స్థలం. చేప కడుపు సమాధికి సాదృశ్యంగా ఉంది. అలాంటి స్థితిలో ఉండి ఇంకా అక్కడ నుండి తనకు విడుదల లేని పరిస్థితులలో ఉన్నాడు. కానీ దేవుని యందు నిరీక్షణ ఉంచి ప్రార్థించగా అతని ప్రార్థన వినడానికి దేవుడు పాతాళంలో కూడా ఉన్నాడు. నిజానికి మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, అక్కడి నుండి మనం దేవునికి మొరపెట్టినప్పుడు ఆ ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు అనడానికి యోనా ప్రార్థన ఒక గొప్ప సాక్ష్యం. 139వ సంకీర్తన 8వ చరణం. దేవుడు సర్వాంతర్యామి మరియు సర్వాధిపత్యం కలవాడు కాబట్టి దావీదు చెప్తున్నట్లుగా ఆకాశమునకెక్కినను పాతాళమందు పండుకునను అక్కడను నీవున్నావు అని పాత నిబంధన గ్రంథం దీని ద్వారా తెలియజేస్తుంది. ఆయనకు మరుగు కలిగిన చోటు లేదు. మనమెంత దేవునికి దూరంగా వెళ్ళినా ఆయన అక్కడ కూడా ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. 4వ సంకీర్తన 1వ చరణం. నా నీతికి ఆధారమగు దేవా అని దావీదు దేవునికి మొరపెట్టినప్పుడు ఇరుకులో అనగా శత్రువులు పనిన ఉచ్చులో చిక్కుకొనడాన్ని తెలుపుతుంది. తాను చేసిన విన్నపానికి దేవుడు స్పందించి ఆ ఇరుకు మార్గములను విశాలత కలుగజేయువాడువు నీవే, అంటే కాపాడుగలవాడువు నీవే అన్న గొప్ప నిశ్చయత దావీదు కలిగి ఉన్నాడు. 18వ సంకీర్తన 4-6 చరణాలలో ఈ సందర్భంలో దావీదు మరణపాసములు నన్ను చుట్టుకుని ఉన్నను, భక్తిహీనులు అయిన శత్రువులు వరద వలె తన మీదకి పొర్లి వచ్చిన, మరణపు ఊరులు తనను ఆవరించిన, ఈ పరిస్థితులను బట్టి పాతాళంలో దిగిపోయినట్టు అనిపించినా కూడా అటువంటి సమయాలలో పశ్చాత్తాప హృదయముతో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన మన ప్రార్థనను అంగీకరించి జవాబు దయచేస్తాడు. ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడు కనుక అసాధ్యమనిపించే పరిస్థితుల్లో కూడా విశ్వాసులు తమ నిరీక్షణను విడిచిపెట్టకుండా దావీదు వలె, యోనా వలె దేవునికి మొరపెట్టి ఆయన సహాయాన్ని, దయను కోరుతూ మన జీవితాలను ఆయన చేతులకు అప్పగిస్తే ఫలభరితమైన జీవితం మన సొంతం. ఆమేన్.